ఆలోచించుకో, వ్యవసాయం చేసే వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా నువ్వు ఎంతసేపు ఇద్దరు తగాదని అవకాశంగా తీసుకుని నువ్వు బెనిఫిట్ పొందాం అనుకుంటా, నువ్వు తప్పించుకుందాం అనుకుంటాను. నువ్వు ఓవరాల్ కాల్ ఇక్కడ చేసినప్పుడు అక్కడ ఎందుకు చేయవు ఆ ఊర్లో? ఇంకో గ్రామంలో ఓవరాల్ కౌలు కూడా తీసుకుని అతను సంతకం లేకపోయినా కూడా ఈ ప్రాబ్లం. అందుకని ఇంత ముందు కనుక ఏదో ఆప్షన్ లాస్ట్లో వచ్చిందని చెప్పేసి ఏజెంట్ ఆఫీసర్స్ చెప్తున్నాను. ఒకవేళ ఆప్షన్ వస్తే పాతది చేంజ్ చేయండి. అది చాలా నేను గ్రామాల్లో తిరుగుతుండే గందరగోళంగా ఉంది. అసలు నేను గ్రామాలు తిరుగుతుంటే ఆ కౌలుదారులందరూ వచ్చి మాకు ఆ గవర్నమెంట్లు ఇచ్చారు, రైతు సంతకం లేకుండా మీరు ఇప్పుడు అది పట్టరమ్మంటున్నారు, అమెరికాలో ఉన్నాడు, హైదరాబాద్ ఎక్కడ పట్టరాను అది కొద్దిగా చేసి ఓవరాల్ మీరు మార్చకూడదు. మీకు ఆప్షన్ ఉన్నదా? మార్చుతామండి. మీరు చేస్తున్నారా లేదా? ఎంతమంది వచ్చారు? అందరూ మూకమ్మడిగా మీ ఆఫీస్లో దాడి చేశారు. ఎంతమంది వచ్చారు రైతులు చెప్పండి? ఫోన్ చేశారు కదా, వస్తారు ఏమో పైన మా ఎంఆర్ఓతో మాట్లాడమండి. ఇప్పుడు మేము అక్కడ ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి వాళ్ళు కౌలు చేస్తున్నారండి. ఇప్పుడు మీ దానికి ఏంటి ఇబ్బంది అని చెప్పండి. కానీ ఇప్పుడు కౌలుదారులంతా ఎవరో ముగ్గురు నలుగురు వస్తారు. వస్తే ముగ్గురు కూడా మీరు కంట్రోల్ మేనేజ్ చేయలేకుండా వీళ్ళంతా 100 మందిని చేస్తారా? వీళ్ళంతా కౌలు చేసుకునేవాళ్ళు. కౌలు చేసుకునే వాళ్ళంతా పేదవాళ్ళు. ఇప్పుడు చూసి అది ఎడిట్ ఆప్షన్ చేసి పెట్టి